వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమపూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. 11వ అధ్యాయము. జన్మాష్టమి ఉత్సవం. శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జరుగుతున్న భాగవత ప్రవచనాలు, భజనలు, కీర్తనలు అన్నీ వినలేకపోయినా శ్రీనాథ్ మహారాజ్ వారి తాత, నాయనమ్మ ఏదో ఒక సమయంలో వచ్చి విని తిరిగిపోవచ్చు ఉన్నారు. అట్లుండగా శ్రీ సద్గురువులైన శ్రీ జనార్దన్ పంత్ వారు వచ్చి ఉన్నారని తెలిసి ఆ రోజు వృద్ధ దంపతులిరువురు వచ్చి అమాంతంగా వారికి మొక్కటానికి రాగా పంత్ మహారాజ్ వారిని వారించి కుశల ప్రశ్నలు వేసినారు. సద్గురుదేవులను ఒక పూట తమ ఇంటికి భిక్షకు రావలసిందిగా అభ్యర్థించారు. పంత్ మహారాజ్ అందులకు అంగీకరించారు. శిష్య సమేతంగా కృష్ణాష్టమికి మర్నాడు నాథ్ మహారాజ్ వారి తాతగారి ఆహ్వానం మేరకు వారింటికి భిక్షకు వెళ్లారు. ఆ వృద్ధ దంపతులు ఆనందంతో పొంగిపోయారు. గురు శిష్యులిరువురికి షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేశారు. వారింట సద్గురువు పాదం ఉంచడమే కాక భిక్ష చేసినందుకు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయినారు. అందరి భోజనములు పూర్తి అయిన తదుపరి వృద్ధ దంపతులు శ్రీ పంత్ మహారాజ్ వారితో తన మనుమడి పెళ్లి చూడాలనే కోరికను వెల్లడించి, తమరు ఆదేశిస్తే గాని మా నాథ్ వినడు, కావున తమరినే ప్రార్థిస్తున్నాము అన్నారు. గురుదేవులు, వీరి కోరిక సమంజసమైనదే నాయన. నీవు తగిన కన్యను పెళ్లాడి గృహస్థ జీవితము గడపవలసిందిగా శ్రీ దత్తాత్రేయులు వారి ఆజ్ఞ అయి ఉన్నది అని ఆదేశించగా శ్రీనాథ్ మహారాజ్, గురుదేవ్, తమ ఆజ్ఞకు నేను బద్ధుడనే, కానీ ఆధ్యాత్మికంగా నేను సాధించవలసింది ఎంతో ఉన్నది. ఈ వివాహం వలన నాకు ఆటంకములు కలుగవా? నా జీవిత లక్ష్య సాధనకు అంతరాయం కల్పించుట తమకు భావ్యమా? నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం సకలమును తమరే. ఈ విధమైన నిర్ణయము తీసుకుని నాపై ఇంతటి భారమును మోపుట న్యాయమా? నా ప్రార్థనను కూడా ఆలకించండి. ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే ఆకాంక్ష తమరి ద్వారానే నాలో అంకురించింది. దానిని తమరు పెంచి పోషించారు. సంఘమునందలి అసమానతలను తొలగించి సరిదిద్దాలన్నారు. ఇవన్నీ జరగాలంటే నా వివాహం దీనికి ఆటంకం కాదా? అన్నింటికీ తమ పాదాలనే శరణు పొందుచున్నానని పాదాలు పట్టి నమస్కరించాడు నాథ్. చిరునవ్వులు చిందిస్తూ ప్రియ శిష్యుని సందేహాలన్నీ తుత్తునియలైపోయేలాగున గురుదేవులు శ్రీ పంత్ మహారాజ్ వారు ఒక్కటే మాట చెప్పారు. సమాజోద్ధరణ కర్తవ్యము ఆదేశించిన వారే కదా ఈ వివాహమును ఆదేశించినారు. ఇది ఎట్లు నీకు ఆటంకమగును? శ్రీ దత్త మహారాజ్ వారికి తెలియదా ఎట్లు నడపవలెనో? నీకెందుకు చింత? సందేహపడక చెప్పినట్లు చేయమని ఆదేశించగా నాథ్ మహారాజ్ సంతృప్తి పడిసిరి. అదే పట్టణంలో మరికొందరు ఘనాపాటీలైన బ్రాహ్మణులు శ్రీ జనార్దన్ పంత్ వారిని తమ గృహాలకు భిక్షకు ఆహ్వానించాలని భావించారు. అంతలో శ్రీ పంత్ మహారాజ్ను కొందరు శూద్ర కులస్తులు ఆహ్వానించారు. ఆయన శిష్య సమేతంగా వారి గృహాలకు పోయినారు. ప్రేమతో వారిచ్చిన భిక్షను స్వీకరించారని తెలిసి బ్రాహ్మణ కులస్తులందరూ నిరసించి వారిని ఆహ్వానించలేదు. సంకీర్తనతో బ్రాహ్మణ బాలుని బ్రతికించుట. ఇట్లుండ ఒకనాడు ఒక బ్రాహ్మణుని కుమారునికి అంతు చిక్కని జబ్బు చేసి ప్రాణాపాయ స్థితి కలిగెను. వైద్యులు ఆశలు వదులుకోమని తెలిపి చేయగలిగినది చేశాము, ఇక భగవంతుడు తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేరని వెడలిపోయెను. చేసేది లేక ఆ బ్రాహ్మణ దంపతులు భగవంతుని కృప కొరకు జరుగుతున్న సంకీర్తనల శిబిరమునకు ఆ పిల్లవారిని తీసుకొని వచ్చి శ్రీ పంత్ మహారాజ్కు పరిస్థితిని విన్నవించుకున్నారు. అపస్మార స్థితిలో ఉన్న ఆ బ్రాహ్మణ కుమారుని వంక తదేకంగా చూస్తూ ప్రియ శిష్యుడైన ఏకనాథ్తో భగవంతుణ్ణి ప్రార్థించమని ఆదేశించారు. వెంటనే ఏకనాథ్ మహారాజ్ హరిభజన ప్రారంభించారు. అక్కడ చేరిన పెద్దలందరూ కూడా ఆయనతో గొంతు కలిపి ప్రార్థించారు. అలా కొంతసేపు ప్రార్థించుచు కీర్తనలు సలుపుచుండగా క్రమంగా పిల్లవానిలో కదలికలు ప్రారంభమై నిదానంగా కన్నులు తెరిచాడు. ఆ పిల్లవాని తండ్రి ఆతృతతో గురుదేవుల కాళ్లపైన పడి కన్నీరు మున్నీరుగా బాధపడి
తమరిని తమ శిష్యుణ్ణి ఎంతో ఘోరంగా విమర్శించాము, ఎంతో నిరసనగా మాట్లాడినాము. క్షమించానంటే తప్ప తమరి పాదాలు వదలనే వదలనని పట్టుకొన్నాడు. శ్రీపంత్ మహారాజ్ ఆ బ్రాహ్మణుని ఓదార్చి, భగవానునికి నిందాస్తుతి నమస్కార తిరస్కారములు సమానములు, అదేవిధంగా సాధువులకు సంతులకు కూడా అన్నీ సమానములే, కావున ఎవరి భావములు వారికే కర్మరూపంగా అంటుకొని బాధించును. భావములు శుద్ధమైనచో జ్ఞానము సిద్ధించగలదని అతనిని ఓదార్చి పంపివేసిరి. ఆ బ్రాహ్మణుని మేనకోడలు ఒక కన్య గలదని, ఆ కన్యకు ఏకనాథునికిచ్చి వివాహము జరిపించదనని అనుమతిని ప్రసాదించమని అతడు కోరుకున్నాడు. గురుదేవులు, నాథ్ మహారాజ్ వారిరువురును ఆ విషయాలన్నీ ఏకనాథ్ గారి తాత నాయనమ్మలతో మాట్లాడుకోమని సలహా చెప్పినారు. ఆ వృద్ధ దంపతులు మంచి చెడులన్నీ విచారించి వారి సంబంధం ఖాయం చేశారు. గురుదేవులకు వీడ్కోలు. శ్రీపంత్ మహారాజ్ వృద్ధ దంపతుల వద్ద సెలవు తీసుకుని ఏకనాథ్ మహారాజ్ను వృద్ధుల రక్షణ కర్తవ్యమును మరువవద్దని హెచ్చరించి పైఠన్ నగరం విడిచి వెళ్ళుచుంటే కళ్ళ నిండా నీరు నింపుకొని నాథ్ అలాగే నిలిచారు. ఏకనాథుల వివాహము. ఏకనాథ్ మహారాజ్ మరియు పైఠన్ వాసులందరి వద్దనూ వీడ్కోలు పలికి శ్రీ జనార్దన్ పంత్ గురుదేవులు అశ్వాన్ని అధిరోహించి దేవగిరి దుర్గానికి తిరిగి వెళ్ళినారు. ఆయన ఉన్న 4 రోజులున్నో అచ్చటి వారందరికీ 4 క్షణాల వలె గడిచిపోయింది. ఆనందోత్సాహాలతో అన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించి గోపాల్ కాలా ఉత్సవం అనగా ఉట్టికొట్టే ఉత్సవం కూడా నిర్వహించారు. తర్వాత రోజు నుండి ఏకనాథ్ తన గురువాజ్ఞ పాటించి స్వంత ఇంట తాత అవ్వలతో భోజనం చేస్తూ మిగిలిన సమయాన్ని సత్సంగ శిబిరంలోనే గడుపుతున్నాడు. ఏకనాథ్కు పిల్లనివ్వడానికై వచ్చిన దంపతులు వారి బంధువులున్నూ ఆ వంశం వారితో సంబంధం కుదరడం తమ అదృష్టంగా భావించారు. అత్యంత మర్యాదపూర్వక ప్రసంగములతో ఇచ్చిపుచ్చుకొని వ్యవహారములన్నీ నిశ్చయించుటయు, నిశ్చయ తాంబూలములు పుచ్చుకొని ఒకరికొకరు అభినందనలు తెలుపుకొన్నారు. ఊరి పెద్దలైన బ్రాహ్మణ పండితులు అనేకులు వచ్చి ఆశీస్సులందజేసి సంభావనలతో గౌరవింపబడి తమ తమ గృహాలకు సంతృప్తితో తిరిగి వెళ్ళినారు. ఎన్నో సంవత్సరాల అనంతరం తన ఇంట శుభకార్యం జరగనున్నందుకు ఏకనాథుని తాతగారు నాయనమ్మగారు మురిసిపోతున్నారు. పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించడంతో పెళ్లి పనులు చేయించే సందర్భంలో నాయనమ్మగారు క్షణం తీరిక లేకుండా సతమతమవుతున్నారు. అలాగే లేని ఓపిక తెచ్చుకొని ఈ వివాహ తంతు జరిపించితే ఇంట్లో తనకొక ఆడతోడు లభిస్తుందన్న ఆశ ఆమెకు ఉత్సాహాన్నిస్తున్నది. మనుమడు ఇంతకాలానికి ఒక ఇంటివాడు కాబోవుచున్నాడని తాతగారికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి చేరింది. తన చిరకాలపు కోరిక ఇప్పుడు నెరవేరుచున్నందుకు శ్రీ జనార్దన పంత్జీ వారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సకల కార్యాలు చేయిస్తూ ఉన్నారాయన. పెండ్లి పిలుపుల సమయంలో ఎవరెవరిని పిలవాలో వృద్ధులిరువురు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకంటే చాలా కాలంగా వారికి మనుమడు దూరమైనందున చింతామగ్నులై తామెవ్వరి ఇండ్లకున్నూ శుభకార్యాలకు వెళ్ళలేదు. అందుకనే వృద్ధులైన తమ నిస్సహాయతను ఎంచి ఇప్పుడు ఈ శుభకార్యమునకు వారు రాకపోవుదురేమోనని ప్రతి వారికి ప్రత్యేకంగా తమకు సహాయం చేయమని కోరుచూ ఉత్తరములు రాసి పంపినారు. శ్రీకరమైన శుభముహూర్తమునందు నవవధువు గిరిజాబాయి మెడలో మంగళసూత్రమును గట్టిగా ధరింపజేసినారు ఏకనాథుడు. మంగళ వాయిద్యాలు మోగుచుండగా, పురోహితులు వేద మంత్రోచ్చారణ చేస్తుండగా, పుణ్య స్త్రీలందరూ కర్పూర హారతులివ్వగా ఏకనాథుడు అగ్నిహోత్రునికి భార్యాసమేతంగా 3 ప్రదక్షిణలు చేసినాడు. వధూవరులిరువురు బ్రహ్మముడితోనే పెద్దలందరికీ పాదాభివందనములు చేసి ఆశీస్సులు పొందారు. ఆ వివాహపు తంతు 4 రోజులు జరిపించారు. తుదకు నాగవల్లి అను కార్యక్రమమును జరిపించి వధువును భర్త అయిన ఏకనాథుని చేతికి మరియు ఆయన తాత నాయనమ్మల చేతికి అప్పగింతలు చేసి సాగనంపారు. వధువుకు అత్తవారింట నడుచుకోవలసిన విధి విధానమునంతయు తల్లి బోధించినది. భర్త పట్ల ఆమె ప్రవర్తించవలసిన తీరు గురించి వివరించినది. నిత్యము సత్సంగమునందు ఏకనాథుని వాణిని వినుటకు అలవాటు పడిన అనేక మంది రైతులు, సజ్జనులు ఈ 4 రోజులు తమకు ఏకనాథుడు దూరమగుటను సహించలేకపోయిరి. 5వ రోజున వారి ఇంటికి వచ్చి అనేక వస్తువులను, ధాన్యములను బహుమానముగా తెచ్చి ఇచ్చి అభినందనలు తెలిపి తమకు ఏకనాథుని సాంగత్యం లేనందున హరినామ సంకీర్తనామృతము కరువైనదని ప్రార్థన చేయగా ఏకనాథుని నాయనమ్మ వారితో ఇట్లనెను:
సజ్జనులారా, మీరు చెప్పున్నదంతయు నిజమే. కానీ ఇప్పుడతడు పెళ్లి కుమారుడై ఉన్నందున మీకు ఇక్కడనే ఏదైనా సంకీర్తన వినిపించవచ్చును. కానీ నదీ తీరమున శిబిరం వద్దకు వెళ్ళకూడదని ఆజ్ఞాపించెను. ఆ సజ్జనులందరూ సంతోషంతో ఏకనాథ్ మహారాజు వారి సంకీర్తనను వినుటకు వారింటనే సమావేశమైనారు. ధ్రువ చరిత్ర. అచ్చట చేరిన వారిలో ఒక వృద్ధుడిట్లు ప్రశ్నించెను, మహారాజ్, జీవితం ప్రారంభ దశలోనే భక్తి మార్గము లభించినది తమకు. మా వంటి వారికి తమరు ఆదర్శ పురుషులైనారు. ఈ విధంగా బాల్యంలోనే భక్తి మార్గాన్ని అవలంబించి పరమాత్ముని కృపకు పాత్రులైన ప్రహ్లాద కుమారుని కథ వినిపించినారు. అట్లే మరెవ్వరైనా బాల్యంలోనే భక్తి మార్గంలో పయనించి భగవద్ దర్శనం పొందినవారు గలరాయని ప్రశ్నించెను. ఆనందం పొంగులు వారుచుండ ఏకనాథ్ మహారాజ్, ఆర్య, పరమ భాగవతోత్తముడైన ధ్రువుడు పసితనమందే భక్తి మార్గంలో నడిచి శ్రీ మహావిష్ణువును సాక్షాత్కరింపజేసుకొన్నాడు. వారి స్మరణమే మనకు మార్గదర్శనం కాగలదు. నా బాల్యమందు నిత్యము ఈ ఇంట పురాణ ప్రవచనము జరుగుచుండెడిది. ఆనాటి శ్రవణ భాగ్యం వలననే నేను శ్రీహరి కృపను పొందవలెనని వారి పాదాలు ఆశ్రయించితిని అని పలికి అందరి చేత రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై అని భజన చేయించెను. వారి గృహ ప్రాంగణమంతయు హరినామ సంకీర్తనతో దద్దరిల్లెను. తదుపరి ఏకనాథ్ మహారాజ్ వారిట్లు చెప్పసాగిరి. సుజనులారా, ఈ సృష్టి ప్రారంభము నుండి సంకల్ప వికల్పములు, మంచి చెడులు, కష్ట సుఖాలు, శీతోష్ణములు, చీకటి వెలుగులు జంటగా వస్తూనే ప్రతి వారి జీవితమును నడుపుచున్నాయి. వీటినే మహాత్ములు ద్వంద్వములని పేర్కొన్నారు. ఈ ద్వంద్వముల తత్వము తెలుసుకొన్నచో వాటి చేత ప్రభావితం కాక మానవుడు నిశ్చలంగా ఉండగలడని వారు ఆచరణలో నిరూపించి చూపినారు. పురాణ ఇతిహాసములలోని సన్నివేశములన్నీ కథలుగా చెప్పుకుని జీవితంలో ఆచరించని వారికి భగవంతుని సహాయం లభించదు. భక్తుల జీవితాల నుండి మనం నేర్చుకోవలసింది ఏమనగా, నిరంతర నామస్మరణం, నిత్యం సత్కథాశ్రవణం, తోటి వారి పట్ల ప్రేమానురాగాలు, దయ, శౌచము, అపరిగ్రహము, క్షమాగుణము, పరోపకారము, సహనము, నిర్భయత్వము, నిశ్చలత్వము, సర్వస్య శరణాగతి చేసి జీవిత పగ్గాలను భగవంతుని చేతికి అప్పగించుట నేర్వవలెను. అప్పుడు ఈ సంసారము భారము కాజాలదు. ఇప్పుడు భక్తాగ్రగణ్యుడైన ధ్రువచరితమును వివరించెదను. శ్రద్ధతో ఆలకింపుడని ప్రారంభించెను. శుక మహర్షుల వారిచే పరీక్షిన్ మహారాజునకు చెప్పబడిన భాగవత పురాణమునందు ఈ కథను మైత్రేయ మహాముని విదురునకు తెలిపినట్లు చెప్పబడినది. పూర్వము స్వయంభువ మనువునకు శతరూపయందు ఇరువురు కుమారులు కలిగిరి. వారు ప్రియవ్రతుడు మరియు ఉత్తానపాదుడను వారు. వారిరువురు శ్రీ మహావిష్ణుదేవుని ఆరాధన చేత సజ్జనులై ఉండిరి. ఉత్తానపాదుడు రాజ్యమేలుచుండెను. ప్రియవ్రతుడు తపస్సునకు పోయెను. ఉత్తానపాదునికి ఇరువురు భార్యలు. పెద్ద భార్య సునీతి, సద్గుణఖని. ఆమెకొక కుమారుడు కలిగెను. అతని పేరు ధ్రువుడు. రెండవ భార్య అయిన సురుచి చాలా సౌందర్యవతి. ఆమెకొక పుత్రుడు కలిగెను. అతని పేరు ఉత్తముడు. సురుచి తన అందము చేత భర్తను ఆకట్టుకొని ఎక్కువ సమయం తన మందిరంలోనే నిలుపుకొనుచుండును. బాలధ్రువుడు ఒకనాడు పినతల్లి అంతఃపురమునకు పోయి తండ్రిగారి ఎదుట నిలిచెను. ఆ సమయంలో చిన్న కొడుకైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ముచ్చటగా మాటలు చెప్పుచూ ఉన్న దృశ్యము చూచి బాలుడైన ధ్రువునికి తాను కూడా తండ్రి తొడపై కూర్చుండవలెనను కోరిక కలిగెను. బాలుడు రెండు చేతులు చాచగా ఉత్తానపాదుడా ధ్రువుని ఎత్తి తన రెండవ తొడపై కూర్చుండజేసుకొనెను. అతను తండ్రికి ముద్దు పెట్టుచుండగా లోనుంచి సురుచిను చూచి ఓర్వలేనిదై విసవిసా వచ్చి బాలుడైన ధ్రువుని రెక్కపట్టిలాగి క్రిందకు దించివేసెను. బాలుడు అమాయకంగా, అమ్మా, నేను కూడా తండ్రిగారి ఒడిలో కూర్చుంటాను అని దీనంగా ముఖం పెట్టి అడుగగా ఆమె గట్టిగా అరుస్తూ నీకు ఆ అర్హత లేదు అనగా విని రాజు విస్తుపోయాడు. తర్వాత ఆమెయే, నీవు నా గర్భాన పుట్టలేదు కాబట్టి నీకు అర్హత లేదు, పో అంటూ దూషించి పంపివేసింది. బాలుడైన ధ్రువుడు ఏడ్చుకొనుచు వచ్చుచుండ దాది వచ్చి ఎత్తుకొని అతన్ని తల్లికి అప్పగించి జరిగినదంతయు వివరంగా చెప్పింది. సునీతి కుమారుని కౌగిలించుకొని కన్నీరు పెట్టుకొని మహారాజు ఏమన్నారని దాదిని అడిగినది. వారేమీ మాట్లాడలేదని దాది చెప్పినది. అపార సహనశీలవతి అయిన సునీతి కుమారుని ఓదార్చసాగెను. కానీ కుమారుడైన ధ్రువుడు తనకు తండ్రి ఒడిలో కూర్చుండు అదృష్టము కావాలనని పట్టుబట్టుచుండగా సునీతి కుమారునికిట్లు బోధించెను.
నాయన, సర్వమానవాళికి సకలమును సమకూర్చువాడు శ్రీ మహావిష్ణువే. ఆయన పాదార విందములను ఆశ్రయించినచో మనకు దుఃఖోపశమనము కలుగును అని చెప్పగా, ఆయన ఎక్కడున్నాడో చెప్పు, నేను పోయి ఆయన పాదాలు పట్టుకుంటానని తొందరపెడతాడు. అప్పుడు ఆమె, ఇప్పుడు కాదు, నీవు పెరిగి పెద్దవాడైన తరువాత ఆ పని చేద్దువు గాని. అడవులలో తపస్సు చేసుకునే మహాత్ములకే ఆయన దర్శనం దుర్లభం, నీకెట్లు లభించగలదని వారిస్తూ ఉండగానే, నేనిప్పుడే అడవికి పోయి తపస్సు చేస్తానంటూ తల్లికి నమస్కరించి వేగంగా పరిగెత్తి వెళ్ళిపోతాడు. అడవి దారిన నడిచిపోవుచూ శ్రీహరినామం మంత్రం విడువక స్మరిస్తూ ఉన్నాడు. శ్రీమన్నారాయణుని ప్రేరణ చేత ధ్రువునికి ఎదురుగా దేవర్షి నారదుల వారు వచ్చారు. ఆయన బాలుడైన ధ్రువుణ్ణి ఆపి, బాలక, ఎవరు నీవు? ఈ అడవిలో నీకేమి పని అని ప్రశ్నించగా, ధ్రువుడు తన సమయాన్ని వృధా చేసుకుని వారికి సమాధానమిచ్చుటకు ఇష్టపడక ప్రక్కకు తొలగిపోవుచుండెను. నిజమైన సాధకులైన వారు అదే విధంగా తమ సమయాన్ని అక్కరకు రాని వ్యవహారాలతో వృధా చేయరు. అటువంటి దృఢ నిశ్చయుడైన సాధకుని పట్ల భగవంతునికి పరమ ప్రేమ కలుగుతుంది. నారదుల వారు విడువక వెంబడించి నారాయణ నామస్మరణము చేయగా ఆ శబ్దమును విని ధ్రువుడు క్షణకాలం ఆగెను. వారు తిరిగి ప్రశ్నించగా ఆ బాలుడిట్లు పలికెను, ముందుగా తమ పరిచయం చేసుకోకుండా నా వివరములు ప్రశ్నించుట సరికాదు. అందులకే నేను సమాధానం ఇయ్యలేదు. తమరెవరో, నేను సాధించవలసిన కార్యానికి అనుకూలురో ప్రతికూలురో తెలుసుకొని గాని సమాధానము చెప్పననెను. అతని మాటలకు నారదుల వారు అపరిమితానందముతో, నాయన, నన్ను నారదుడంటారు. త్రిలోకములందు సంచరిస్తూ నారాయణ నామాన్ని గానం చేస్తుంటాను. భక్తులైన వారలకు మార్గదర్శనం చేయిస్తుంటాను అని స్వపరిచయం చేసుకోగానే బాలధ్రువుడు ఆయన పాదాలకు నమస్కరించెను. నారదుడు తన వరద హస్తమును అతని మస్తకముపై నుంచి ఇష్టకామ్య సిద్ధిరస్తు అని దీవించగా, అప్పుడు ధ్రువుడు ఇట్లు పలికెను, మహర్షి, మా అమ్మ చెప్పగా పురాణగాథలలో తమరి పేరు వినియుంటిని, కానీ రూపమును గుర్తించలేకపోయితినని పలికి అతని ధ్యేయమును నారదునకు తెలిపెను. నారదుడు, నాయన, ఇంత పసి వయస్సులో కఠోర తపము చేయ నిశ్చయించితివా? బాగు, సుఖము దుఃఖములనవి మారి మారి వచ్చునవి. ఏది ప్రాప్తించిననో అనుభవించవలసిందే. తనకంటే అధిక సుఖవంతుల పట్ల ఈర్ష్య చెందకుండుట, తనతో సమాన గుణవంతుల పట్ల మిత్రభావము కలిగి ఉండుట, తనకంటే తక్కువ గుణవంతుల పట్ల జాలి కలిగి ఉండుట చేత దుఃఖము వ్యక్తిని బాధించదు. ఈ విధమైన సమన్వయంతో ఇంటికి పోయి నీ తల్లిని సంతోషపెట్టుట ఉచితము. రాజకుమారుడవు, సుకుమారుడవు, బాలుడవు, కఠినమైన తపశ్చర్యలు ఎట్లు చేయగలవు అని ధ్రువుని లక్ష్యము నుండి మరల్చుటకై ప్రయత్నించెను. బాలుడైన ధ్రువుడిది సహించలేక, మహర్షి, ఈ సలహాలను కోరి నేను తమను ఆశ్రయించలేదు. నారాయణ నామస్మరణము నిరంతరము చేయి నారద మహర్షి కావున నాకు లక్ష్య సాధనలో తోడ్పడగలరని భావించి తిని. తమరికి వేల వేల నమస్కారములు. నాకు అడ్డు రావలదని ముందుకు పోవుచుండగా నారద మహర్షి వెంటపడి, నాయన, నీకెంత పట్టుదల గలదో పరీక్షించుటకై అట్లు చెప్పి తిని. నీ మనస్సు దృఢ సంకల్పంతో ఉన్నది కాబట్టి నీకు భగవత్ సాక్షాత్కారం కలుగుటకై ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రమును ఉపదేశించుచున్నాను అని ఒక చెట్టు క్రింద కూర్చుండజేసెను. బాలధ్రువుడు ఆ మంత్రమును స్వీకరించి తపోనిష్ఠుడయ్యెను. సత్సంగము భాగవత బోధ. సజ్జనులారా, పురాణ కథలను వినుటే కాదు, అందలి రహస్యమును గ్రహించవలను. దేవర్షి నారద మహాముని ధ్రువునకు బోధించినది ద్వాదశాక్షరీ మహామంత్రము. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ మంత్రము ఈ మహాత్ముని ద్వారానే ప్రహ్లాదునకు ఉపదేశించబడినది. అది కూడా తల్లి యొక్క గర్భమందుండగానే ఉపదేశం చేయబడినది. ఇక్కడనే మనము కొంత విచారణ చేసి సరి అయిన అవగాహన చేసుకొనవలెను. మంత్రోపదేశము పొందుటకు శిష్యునికి అర్హత ఉన్నదో లేదోనని గురువు అనేక పరీక్షలు చేసి గాని మంత్రం ఉపదేశించడు. ఉపదేశించు గురువు ఎట్లుండవలెనో వారి లక్షణములన్నీ వివరముగా శివుడు పార్వతీమాతకు గురుగీత యందు బోధించినాడు. గురూపదేశం పొందాలని కోరే శిష్యుడు కొన్ని సంవత్సరాలు గురుసేవ చేయాలి. అందులకై సద్గురువునే జాగ్రత్తగా ఎంచుకోవాలి. గురువు శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, సదాచార సంపన్నుడు, అందరికీ దేనిని బోధిస్తాడో దానిని తాను ముందుగా ఆచరించేవాడై ఉండాలి. ఈ విషయాలన్నీ సరి అయినవో లేదో కనిపెట్టాలంటే తప్పకుండా కొన్ని రోజులు అతని సహచర్యం ఉండి తీరాలి అని
ఏకనాథ్ తిరిగి ఇట్లు చెప్పనారంభించారు. సచ్చిష్యుడుగా అంటే సక్రమంగా సేవలనందిస్తూ నిరహంకారిగా, నిరాడంబరుడుగా, నిర్మలుడుగా ఉంటూ శీలవంతుడు, కార్యదక్షుడుగా సద్గురుని వద్ద మసలుకొంటుంటే అప్పుడే సద్గురుడు శిష్యునికి భగవంతుణ్ణి చేరు మార్గమును, మంత్రోపదేశమును ఉపదేశిస్తారు. మంత్రము అనగా రహస్యమనే అర్థం కూడా ఉంది. పరమాత్మ యొక్క రహస్యమును సద్గురుడు మనకు మంత్రము ద్వారా బోధిస్తున్నాడు. ఆ మంత్రజపము, స్మరణము, తపముల మూలంగా పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకొనగలమని భావం. అయితే సుజనులారా, పరమాత్మ ఎక్కడో ఒక చోట లేడు. విశ్వమునందంతటను నిండి ఉన్నాడు. తానే విశ్వమై ఉన్నాడు. విశ్వమునకు అతీతంగానూ ఉన్నాడు. ఈ విషయాన్ని సకల పురాణాలు, శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు ఎన్నో విధాలుగా చక్కని ఉదాహరణలతో వివరించాయి. అయినా వేద, శాస్త్ర, పురాణ, ఉపనిషత్తులు ఎంత పుక్కిటబట్టినా కూడా సద్గురుని అనుగ్రహం పొందనిదే పరమాత్మ సాక్షాత్కారం లభించనేరదు. ఎన్నో శ్రమల కోర్చి గురువును వెదకి సేవించి అతని మన్ననలు పొంది సాధించవలసిన కార్యము, భేదించవలసిన రహస్యము ప్రహ్లాదునకున్ను ధ్రువునకున్ను అద్భుతమైన రీతిలో శ్రీ నారద మహర్షి ద్వారా కోరకుండా లభించిన వరమని చెప్పవచ్చును. ఎందుకంటే సద్గురువైన నారద మహర్షి కారణ జన్ముడైన ప్రహ్లాదునికి తల్లి గర్భమందుండగానే మంత్రోపదేశం చేశాడంటే అది కేవలం శ్రీమన్నారాయణుని ఆదేశమే, భగవత్ కృపా విశేషమేనని స్పష్టంగా తెలుస్తున్నది. అతడెట్టి గురు శుశ్రూషలను చేయలేదు. మరియు ధ్రువుడు కూడా ఇంకా ఏ విధమైన సేవ శుశ్రూషలు చేయలేదు. కానీ ఒక్క విషయం ఇక్కడ అందరం గ్రహించాలి. ధ్రువం అను పదానికి ఎన్నో అర్థాలు చెప్పబడి ఉన్నాయి. నిత్యమైనది, సత్యమైనది, దృఢమైనది, నిరూపించబడినది, నిర్ణయించబడినది, చివరిది రుజువైనది. ఈ విధంగా నానార్థాలు సందర్భానుసారంగా చెప్పి ఉన్నారు. వీటన్నింటి సంకేతము పరమాత్మయే. శ్రీ నారద మహర్షుల వారిచే ధ్రువునకియ్యబడిన మంత్రమేమో వాసుదేవ మంత్రము. వాసుదేవుడంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. అతనిని పట్టుకొనుట సులభమే. ఏలననగా మన హృదయస్థానమందే ఆయన నెలకొని ఉన్నాడు. సజ్జనులారా, ఈ ప్రకారముగా హృదయస్థుడగు శ్రీహరిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలో యోచించుడు. వాక్కులతోనూ, మనసుతోనూ, శరీరముతోనూ భక్తిపూర్వకముగా హృదయస్థితుడైన పరమాత్మను పూజించుట సాధ్యపడదు. కావున మనము ఎదుటనొక ప్రతిమనుంచుకొని దాని యందు ఇష్టమును కల్పించుకొని పూజించుచున్నాము. దానినే ఇష్టదేవతారాధన అందురు. పరమాత్మ సర్వము తానై ఉన్నాడు. కావున ఎవరు ఏ రూపమును ఆరాధించెదరో ఆ రూపముననే దర్శనమియ్యగలడని తెలియుడు. ఆ ప్రకారంగా భక్తుల యొక్క భక్తిభావమును అనుసరించి వారి ఇచ్ఛానుసారంగానే భగవంతుడు వారిని అనుగ్రహించుచుండును. వారికి సర్వ విధముల శ్రేయస్సును సమకూర్చుచుండును. దీనినే భగవదుపాసన యందురు. ఉపాసకునకును ఇంద్రియ సంబంధములైన భోగముల ఎడల విరక్తి ఏర్పడి వైరాగ్యము కలిగినచో అతడు మోక్షమునకు అర్హుడగును. అట్లు మోక్షప్రాప్తి కోరువారు తమ సాధనను, ఉపాసనను అవిచ్ఛిన్నముగా కొనసాగించవలెను. పరమాత్మ యొక్క సాక్షాత్కారము వరకు కష్టపడి సాధనలు సల్పవలెను. సాక్షాత్కారము కలిగిన తదుపరి భగవంతుని ఆజ్ఞలను శిరసావహించి శరీరము పడిపోవునందాకా ఆ స్థితి నుండి చెదిరిపోక నిలుపుకొనవలెను. దీనినే శ్రీమద్ భగవద్గీత యందు శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు విశదీకరించినారు. దీనినే బ్రాహ్మీ స్థితి అని తెలిపి ఉన్నారు. ఏషాం బ్రాహ్మీ స్థితి పార్థనైసం ప్రాప్య విముహ్యతి స్థిత్వాప్యాం అంత్యకాలేపి బ్రహ్మ నిర్వాణం మృచ్చతి. సాధకుడు సాధించిన స్థితిని, జ్ఞానమును ఎందరికైనా పంచవచ్చును. అది తరిగిపోని ధనము. ఆ స్థితిలో తాను అచలంగా ఉంటూ అందరూ ఉద్ధరించబడాలని విశ్వ కళ్యాణ భావన చేస్తూ శరీరమున్నన్నాళ్ళు భగవంతుని ఆదేశాన్ని పాటించాలి. అది ఏ బ్రాహ్మీ స్థితి, మోక్షస్థితి అనబడుతుందని ఏకనాథ్ మహారాజ్ శ్రోతలకు సాధనా విధానములను తెలిపి తిరిగి భక్త శిఖామణి అయిన బాలధ్రువుని చరిత్రమునిట్లు చెప్పసాగినారు. పరమాత్మను దర్శించాలన్న ధ్రువుని దృఢ సంకల్పం వలననే శ్రీహరి అతనికి సహాయపడుటకు నారదుని ప్రేరేపించెను. నారదుడు ధ్రువునకు మంత్రోపదేశమునరించి తపోనిష్టయందుండ నియమించి సరాసరి ఉత్తానపాద మహారాజు వద్ద ప్రత్యక్షమయ్యను. మహారాజు దేవర్షిని స్వాగతించి సమాదరించి గౌరవించి
పూజాది సత్కార్యములు ఆచరించెను. నారద మహర్షి యొక్క అనుగ్రహము లభించినచో శ్రీహరి అనుగ్రహం లభించినట్లేనని స్తుతించెను. అప్పుడు మహారాజుతో నారదుల వారు, రాజా, నీ కుమారుని గురించి చింతించవలదు. అతడు చాలా దృఢమైన పట్టుదల కలిగి ఉన్నాడు. భగవంతుని కృపకు పాత్రుడగును. నీ సామ్రాజ్యమును మించిన భక్తి సామ్రాజ్యమునకు అతడు పట్టభద్రుడు కాగలడు. అతని కీర్తి దిగంతములకు వ్యాప్తి చెందును. సూర్యచంద్రుడున్నంత వరకు ధ్రువకీర్తి ఉండును. అటువంటి సుపుత్రునికి తండ్రివి కాగలుగుట నీ నామకీర్తులు కూడా చిరస్మరణీయమగును అని పలుకుచుండగా ఉత్తానపాదుడు అడ్డు తగిలి, మహర్షి, నేనా బాలకునికి తండ్రినై ఉండుట నిజమే, కానీ నేనొక అసమర్థుడనైన కారణం చేతనే కదా వయస్సునందు పెద్దవాడైన పుత్రునికి, పట్టపురాణి అయిన సునీతికి న్యాయం చేయలేకపోయితిని. ఈ విధంగా రాజ్యార్హుడైన పుత్రుణ్ణి అడవిపాలు చేసుకొంటిని. నేను వట్టి మూర్ఖుడనని చరిత్రకెక్కిన ప్రయోజనమేమి, సంతోషమేమున్నది అని తన మానసిక దోషమును నారదుల వారి ముందు తెలుపుకొని పశ్చాత్తాపమును పొందుచుండెను. అప్పుడు నారదుల వారు, రాజా, ప్రతి సంఘటనకును ఒక కారణం ఉండును కదా, విచారించవలదు. కార్యకారణ సంబంధములన్నీ శ్రీమన్నారాయణునికే ఎరుక. మనమందరము ఆయన ఆడించున్నట్లు ఆడే కీలుబొమ్మలమేనని తెలియము అని మహారాజునకు అనునయ వాక్యములతో ఊరట కలిగించను అని తెలిపి, ఏకనాథుడు ఈ ఘటన ద్వారా మనకు తెలియవలసిందేమనగా, దోషము, తప్పు అన్నది ఒక క్షణంలో జరిగిపోవును, కానీ దాని ప్రభావము అనేక దినములు బాధించును. ఆయనను ఉత్తానపాదుని వలె గురువుల సముఖంలో కానీ లేక భగవంతుని సన్నిధిలో కానీ తప్పొప్పుకొని పశ్చాత్తాపపడుట చేత దోషము నివారణ జరుగును. తరువాత దైవకృప చేత శుభము జరుగును. తదుపరి కథ వినుడని ఇట్లు వివరించెను. నారదుల వారును ఉత్తానపాదుడును కలిసి సునీతి యొక్క అంతఃపురమునకు పోయి ఆమె కుమారుని కుశల వార్తలను తెలిపి ఆమెకు ఊరట కలిగించిరి. ఇట్లుండగా బాలభక్తుడైన ధ్రువుడు తీవ్రమైన జపం చేస్తూ ధ్యాన సమాధిని పొందాడు. తన హృదయ కమలమందుండు పరమాత్మను దేదీప్యమానమగు తేజోరూపంగా దర్శించాడు. శ్రీహరి అతని కోరికలు నెరవేర్చుటకై ఎదుట ప్రత్యక్షమై, భక్త, కన్నులు తెరువుము అని పిలిచెను. ధ్రువుడు కన్నులు తెరువగా ఎదలోని దివ్య స్వరూపమే ఎదుటను గోచరించెను. శ్రీహరి చతుర్భుజుడై శంఖ చక్ర గధా పుష్పధారి అయి దర్శనమిచ్చెను. అప్పుడు ధ్రువుడు భగవానుణ్ణి ఇట్లు స్తుతించెను. ప్రభు, తమరే నా అంతఃకరణమందు ప్రవేశించి తేజోమూర్తి అయి నిద్రాణమయ్యున్న నా వాక్కును జాగృతమనర్చు దివ్య స్వరూపులు. తమరు సర్వశక్తి సంపన్నులు. నా కాళ్ళు, చేతులు మొదలగు కర్మేంద్రియములకు, చెవి, కన్నులు మొదలైన జ్ఞానేంద్రియములకు, పంచప్రాణ సముదాయమునకు చైతన్య స్ఫూర్తిని కలిగిస్తున్నారు అని స్తుతించగా, శ్రీ మహావిష్ణువు, బాలక, నీవు ఏ కోరికతో తపమాచరించినావో, ఏమి కావాలేనో కోరుకొనుము, అనుగ్రహించెదను అని పలికెను. అప్పుడు ధ్రువుడిట్లు పలికెను. తొలుత మీరన్నట్లు ఒకానొక కోరికను మనసునందుంచుకొనియే తమరిని ధ్యానించి తిని, కానీ ఇప్పుడది అవివేకమని తెలిసి వచ్చినది. అనంత, అచ్యుత, నారాయణ, పరమ పావనమైన తమ సన్నిధి కన్నా మించిన పెన్నిధి, మించిన సుఖము వేరే లేదు. తమరు నా ఈ ఒక్క కోరిక మన్నించండి. ఎవరికి మీ యందు అవిచ్ఛిన్నమైన భక్తి తత్పరత కలదో అట్టి విశుద్ధాత్ములైన వారి యొక్కయు మహాత్ముల యొక్కయు సాంగత్యమును నాకు ప్రసాదించండి. అటువంటి సత్సంగము ద్వారా తమ యొక్క లీలలను తెలుసుకొని తమ యొక్క కళ్యాణ గుణములను కొనియాడుచు భక్తి రసామృత పానము చేయుచు నిరంతర సుఖప్రాప్తిని బడయు ఉపాయమును ప్రసాదించుము. హే కమలనాభ, చక్రధారి శ్రీహరి, నా ప్రార్థన మన్నించి నా మనసు తిరిగి ఈ భవబంధములని చిక్కకొనుకుండు మార్గమున నడిపించండి. ఎవరి చిత్తము తమ పాదపద్మముల యందున అనురాగముతో తగులుకొని నిరంతరాయంగా పరమ సుఖమును పొందునో వారి సాంగత్యమును ప్రసాదించుము. ఓ దేవదేవ, అనిత్యముగు దేహభావనను విడిచి మీ లీలయందు తన్మయులయుండు వారలకు సర్వశక్తులను తమరి నుండి ధారావాహికముగా ప్రసరించబడుచున్నవి. మీరే ఈ జగత్తుకు కారణభూతమైన అఖండ, అనంత, అనాది, ఆనందమయ, నిర్వికార స్వరూపమై ఉన్నట్లు మహాత్ములు తెలుసుకొని మిమ్ము శరణు పొందుటలోని మాధుర్యమును అనుభవించుచున్నారు. వారి సాంగత్యమునే నాకు ప్రసాదింపుము. సకల జీవుల హృదయస్థుడవై ఉండి జీవులయందనేక సంకల్పములు కలిగించువాడువున్నో నీవే, మరియు ఆయా కోరికలను నెరవేర్చేవాడువున్నో నీవే. నిన్ను ఏమరక భజించు బుద్ధిని, శక్తిని కలిగి ఉన్న వారికి విశ్వమందు
కోరవలసినదేమీ ఉన్నది? ఈ కోరికను నెరవేర్చు స్వామి, నేను ధన్యుడనగుదును. నీ అనుగ్రహం వలననే నాకు సద్గురువై శ్రీ నారద మహర్షి సంకల్ప సిద్ధికై మార్గమును ప్రబోధించినారు. సర్వాంతర్యామివి ఎరుగనిదేమున్నది పరమాత్మాయని నమస్కరించెను. శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై, కుమారా, అప్పుడు ఇప్పుడు కూడా నీ హృదయగత సంకల్పమును నేనెరుగుదును. నీవిప్పుడు కోరిన కోరిక అసాధ్యమైనది, ఎవరూ కోరనిది, పొందుటకు చాలా కష్టతరమైనది. అయినను వినుము. నీవు బహుకాలము రాజ్యము నేలి తుదకు సమస్త లోకములకు వందనీయమైన సప్తర్షి మండలము కన్నను పైననున్న నా నిజధామమును చేరగలవు అని భక్త ధ్రువుని బుగ్గలు పునికి శ్రీహరి ఆ బాలునికి తండ్రి స్పర్శలోని సుఖము కన్నా మించిన తృప్తిని కలిగించి అంతర్ధానమయ్యెను. ధ్రువుడు ఈ విధంగా దైవానుగ్రహమును పొంది వచ్చినందుకు తల్లి సునీతి అపార సంతోషమును పొందెను. సవతి తల్లి మనసునందు మార్పు వచ్చెను. తండ్రికి క్లిష్ట పరిస్థితి తొలగెను. కొంతకాలమునకు ధ్రువునికి వివాహము పట్టాభిషేకము గావించి మాతాపితరులు వానప్రస్థాశ్రమమునకేగిరి. ధ్రువుని సోదరుడైన ఉత్తమునికి ఇంకనూ వివాహము కాలేదు. ధ్రువుడు అతనిని ఎంతో ప్రేమతో ఆదరించుచుండెను. ఒకనాడు ఉత్తముడు అడవికి వేటకై పోగా బలవంతుడైన యక్షుడు ఒకడతనిని సంహరించెను. ఆ వార్త విని అతని తల్లి ప్రాణములు విడిచెను. ధ్రువుడప్పుడు కోపోద్దీపితుడై యక్షునిపైకి యుద్ధమునకు తరలిపోయెను. అప్పుడు ధ్రువుని మేలు కోరి కొందరు మునులును అతని తాత అయిన స్వయంభువ మనువును అచ్చటికి వచ్చి హితబోధ చేసిరి. వారిట్లు పలికిరి: నాయనా, నీవు గొప్ప తపస్వివి, శరణాగత రక్షకుడైన శ్రీహరికి ప్రియభక్తుడవు. మహాపాపి అయినను శ్రీహరి యొక్క నామస్మరణచే పావనుడగుచున్నాడు. అట్టి పరమ పావనుడైన శ్రీహరి నీ యొక్క తపస్సుకు మెచ్చి ఇచ్చిన వరము సార్థకం చేసుకో. నీవు కోరిన పదము దృఢమని నిరూపించు. క్షణికమైన కోపము అనర్థదాయకము. నీ తమ్ముని ఆయువు అంతే లిఖించబడి ఉన్నది. కావున అతడు మరణించదని బోధించి వెనుకకు పంపెను. ధ్రువ మహారాజు తాతగారు మరియు మునులందరూ చెప్పు హితమును శిరసావహించి అనేక సంవత్సరములు రాజ్యమేలి తర్వాత శాశ్వతముగా ధ్రువ పదమును చేరుకొనెను అని ఏకనాథ్ మహారాజ్ వారు నామ సంకీర్తన చేయించి అందరికీ ఆనందం కలిగించారు. రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై. ఇది శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి దివ్య చరిత్ర 11వ అధ్యాయము సంపూర్ణం.